ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ ఓటు ఉండటం, ఏపీలో టీడీపీ బీజేపీ పొత్తు ఉండటంతో కమ్మ సామాజిక వర్గానికి ఇక్కడ సీటు ఇవ్వకపోతే దాని ప్రభావం రాష్ట్రంలో పడుతుందని భావిస్తోంది. అందుకే ఖమ్మంలో కమ్మ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. ఇక ఈ వరుసలో రాయల నాగేశ్వరరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కనీసం ఈసారైనా అధినాయకత్వం తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటున్న రాయల నాగేశ్వరరావుతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ సీటు ఉత్కంఠభరితంగా సాగుతున్నటువంటి ఈ యొక్క ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి యొక్క ఎంపిక అనేది ఇప్పటికీ కూడా తెగని సమస్యగా ఉంది. కారణం ఒకటే, ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలి. అధిష్టానం చాలా లోతుగా విశ్లేషణ చేస్తుంది. ప్రాంతంలో కమ్మ సామాజిక వర్గం యొక్క ఓట్లు ఎక్కువగా ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్కి చెందినటువంటి నామా నాగేశ్వరరావు కమ్మ సామాజిక వర్గానికి చెందడం వల్ల ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలంటే అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి గనక ఇస్తే ఆ ఓట్లు అనేవి మనం తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పి అధిష్టానం భావిస్తుంది. రాయల నాగేశ్వరరావు ముందు వరుసలో ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ యొక్క ఖమ్మం యొక్క అభ్యర్థిగా మిమ్మల్ని అధిష్టానం ప్రకటించాలని మీరు కోరుకుంటున్నారా? తప్పకుండా. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కూడా మరి కాంగ్రెస్ పార్టీకి ఎవరు కూడా అండదండలు లేని టైంలో మరి ఈ జిల్లాలో కానీ ముఖ్యంగా పాలేరు నియోజకవర్గంలో ఆనాటి నుంచి కూడా 14 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ అనేక సార్లు అనేక మందిని ఇబ్బంది పెడుతున్న సమయంలో కూడా ఆ కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ కార్యక్రమాలు రాహుల్ గాంధీ జోడయాత్ర కానివ్వండి, పాదయాత్రలు కానివ్వండి, లేకపోతే అనేక నిర్బంధాలు పెట్టిన రాష్ట్ర రోకోలు దగ్గర కేసులు పెట్టేసి మరి ఈనాడు కోర్టుల చుట్టూ తిరుగుతున్న సందర్భంలో ఆనాడు మేము కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నప్పుడు మరి 2023 ఎన్నికలు వచ్చినప్పుడు మరి మన జిల్లాలో ఉన్న మరి ముఖ్య నాయకులు ఒకవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు జాయిన్ అవ్వటం, మీకు ఈసారి అవకాశం ఇవ్వలేము, మరి తప్పకుండా వాళ్ళకి మనం ప్రాధాన్యత ఇవ్వాలి, వారితో రాష్ట్రంలో మన పార్టీకి మేలు జరుగుతుంది అని చెప్పి మరి ఈనాడు ఎవరైతే పిసిసి ప్రధాన ఏఐసిసి కార్యదర్శి వికేసి వేణుగోపాల్ గారు ఉన్నారో వారు స్వయంగా ఢిల్లీ పిలిపించి నాకు హామీ ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు తగిన గుర్తింపు ఇస్తాం, రాబోయే ఏ ఎన్నికల్లోనైనా మీకు అవకాశం ఇస్తామని చెప్పి ఆనాడు మల్లు బట్టి విక్రమార్క గారి సమక్షంలో, అదేవిధంగా ఏఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి గారి సమక్షంలో చెప్పడం జరిగింది. దాన్ని నేను అంగీకరించి ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నామినేషన్ దగ్గర నుంచి ఎన్నికయ్యే వరకు వారికి పూర్తిగా వారు వెన్నంటుండి 24 అవర్స్ ఆయన ఎక్కడికంటే ఎప్పుడు అంటే అప్పుడు పోయి వారి విజయాన్ని మరి తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మంలో పోటీ చేసిన, మల్లుబట్టి విక్రమార్క గారు మదర్లో పోటీ చేసిన, గత 15 సంవత్సరాలుగా మల్లుబట్టి విక్రమార్క గారి అనుచరుడిగా నేను తప్పకుండా ఆయన అనేక ఎన్నికల్లో మరి నేను ఆయనకి వెన్నంటూనే ఉన్నాను. ఈ మొన్న జరిగిన ఎన్నికల్లో ఈ ఇద్దరి గెలుపులో కూడా నా వంతు పాత్ర పోషించాను. తప్పకుండా అధిష్టానం కష్టపడ్డ కార్యకర్తని గుర్తిస్తుంది కాంగ్రెస్ అని అనేక ఉదాహరణలు గతంలో ఉన్నాయి. ఇప్పుడు కూడా మరి ఖమ్మం అంటేనే కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉన్న ఈ సమయంలో ప్రత్యర్థి కూడా అదే సామాజిక వర్గంలో ఉన్న సమయంలో మరి కమ్మ సామాజిక వర్గం నుంచి నా అభ్యర్థిత్వాన్ని తప్పకుండా అధిష్టానం పరిశీలిస్తుందని, నాకే అవకాశం వస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను. ప్రజలు మరియు తన యొక్క అనుచరులందరూ కూడా ఈసారి తప్పకుండా మా నాయకుడికి ఎంపీ టికెట్ వస్తుంది, మా నాయకుడే గెలుస్తాడనేటువంటి భావంతో ధీమాతో ఉన్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో శ్రీధర్, బీఆర్కే న్యూస్, ఖమ్మం.